హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఎవరి ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వాస్తవం నాకు కూడా కొంచెం ఒక 5 days నుంచి కొంచెం హెల్త్ నాకు కూడా బాగాలేదు. అందుకే కొంచెం ఇంటికి రావడం జరిగింది. కొంచెం వైరల్ ఫీవర్ వచ్చిందన్నమాట. అందుకని ఇంటికి రావడం జరిగింది. వాస్తవానికి అయితే చాలామంది అభ్యర్థులు కూడా నాకు పర్సనల్ మెసేజ్ పెడతా ఉన్నారు. అన్న, మనం ఇంత ఘనంగా పోరాడింది గ్రూప్ 2 వాయిదా కోసం, లేకపోతే గ్రూప్ 2 పోస్టులు పెంచి వాయిదా కోసం అని చెప్పేసి కూడా చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా, గ్రూప్ 2 పోస్టులు ఖచ్చితంగా పెంచాల్సిందే. అవసరం అయితే మరొక ఉద్యమం కూడా మొదలు పెడదామని కూడా నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం మెయిన్ మొదలుపెట్టింది గ్రూప్ 2 పోస్టులు పెంచి వాయిదా వేయాలని చెప్పేసి. అయితే ప్రభుత్వం ఓన్లీ వాయిదా వేసింది. సరే, పోస్టులు పెంచడానికి కొంచెం టైం కావాలేమో, సరే వాళ్ళు కూడా కొంచెం మాట్లాడుకోవాలి కదా, ఆర్థిక శాఖ నుంచి ఇవన్నీ పోస్టులు ఉన్నాయా లేవని చెప్పేసి మాట్లాడుకోవాలేమో అని చెప్పేసి, అట్లా ఉంటుందేమో అని చెప్పేసి మనం కూడా ఇన్ని రోజులు ఆగినాం. కానీ సరే, ప్రభుత్వం అయితే దీని గురించి అయితే ఏం పట్టించుకోలేదని చెప్పేసి మనకే తెలిసే ఉంది. కాబట్టి గ్రూప్ 2లో ఒక 2000 పోస్టులు, గ్రూప్ 3లో ఒక 3000 పోస్టులు పెంచేంత వరకు కూడా మళ్ళీ మన ఉద్యమం ఆగదని కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. అవసరమైతే మళ్ళీ ఒక ఉద్యమం స్టార్ట్ చేద్దాం పోస్టులు పెంచే వరకు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి 783 పోస్టుల అసలు ఎవరికి వస్తే మీకు అర్థం కావట్లేరా బాబు. చార్మినార్ జోన్లో 350 వరకు ఉన్నాయి. ఇక మిగతా చూసుకుంటే ఇక మిగతా జిల్లా ఒకటి చిల్లర జిల్లాకి అట్లా ఉన్నాయి. ఒకటి అక్కడ ఒక గొంగడ వేసినట్టు పొలంలో కాక అట్లా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పోస్టులు పెంచి వాయిదా వేస్తేనే మనకు న్యాయం జరిగినట్టు. సరే, సగం న్యాయమే జరిగింది. ప్రభుత్వం అయితే మరి వాయిదా వేసింది. ఆ వాయిదాతో పాటు పోస్టులు కూడా పెంచితే బాగుంటుందని చెప్పేసి ఈ మన మెయిన్ డిమాండ్ అనమాట. అయితే వాస్తవానికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ గ్రూప్ 2 పోస్టులు ఒక 2000 పెంచి 3 పోస్టులు ఒక 3000 చేసి నిరుద్యోగులకి ఎలా అనుగుణంగా ఉంటే అలా పరీక్ష పెడతామని చెప్పి వాళ్ళు అన్నారు. కాబట్టి ఇప్పుడు అదే మాట నిలబెట్టుకోవాల్సిందని నిరుద్యోగులందరం కొడతా ఉన్నాం. అలాగే చాలామంది అభ్యర్థులు కూడా కొంతమంది కూడా గ్రూప్ 1 స్టాండర్డ్ గురించి కూడా కొంచెం మాట్లాడినాను అని చెప్పేసి కూడా చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు. ఖచ్చితంగా గ్రూప్ 1 కూడా 1 స్టాండర్డ్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందే. ఎందుకంటే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రూప్ 1 స్టాండర్డ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల పెద్ద లీగల్ ఇష్యూలు వస్తాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ లీగల్ ఇష్యూలు ఏముండవు. ఎందుకంటే పక్కనున్న ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. అండ్ బట్టి విక్రమార్క గారు మీరు మాట్లాడేటప్పుడు మీకు మాత్రం తెలియదు, గతంలో ఉన్నప్పుడు లీగల్ ఇష్యూస్ వస్తాయి 1 స్టాండర్డ్ అని చెప్పేసి మరి మీరు అప్పుడు ఎట్లా మాట్లాడారు? కాబట్టి ఖచ్చితంగా 1 స్టాండర్డ్ ఇవ్వచ్చు. అలా లీగల్ ఇష్యూస్ ఏముండవు. టీఎస్పీఎస్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి టీఎస్పీఎస్కి ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 1 స్టాండర్డ్ కూడా చేయాలని చెప్పేసి కొడతా ఉన్నా. అలాగే గురుకుల వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలి. మనం మెయిన్గా అయితే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని చెప్పేసి కొడతా ఉన్నా. దీనికి కూడా కొన్ని లీగల్ సమస్యలు వస్తాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకు వస్తాయి లీగల్ సమస్యలు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2016లో చూసుకుంటే మాత్రం ఆనాడు 449 పోస్టులతో గ్రూప్ 2 పోస్టులు వస్తే 2016లో కేసీఆర్ వచ్చినప్పుడు అప్పుడు మన పిల్లలంతా ధర్నాలు చేస్తే మాకు ఈ పోస్టులు సరిపోవని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తే మళ్ళీ 530 పోస్టులు కలిపి ఒక 1023 పోస్టులు వరకు చిల్లర వరకు కలిపి ఇవ్వడం జరిగింది 2016లో నోటిఫికేషన్. అది అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేసి ఒక 1032 పోస్టుల వరకు దగ్గర ఒక 1000 చిల్లర పోస్టుల వరకు కలిపి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 1లో మీరు కూడా కదా మొన్నటి వరకు ఉండేది ఒక 506 పోస్టులే. అయితే మీరు ఒక 60 కలిపి 563 పోస్టులు కలిపి చేశారు కదా. మరి ఇంకేం కలపడానికి గ్రూప్ 4లో కూడా ఒక 143 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలిపి గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పోస్టులు యాడ్ చేయడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి చేయొచ్చు. దీనివల్ల లీగల్ ఇష్యూస్ కూడా ఏం రావు. కావాలంటే మీ అడ్వకేట్ జనరల్ గారిని మిగతా లాయర్లను కూడా అడిగి ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళని అడగండి. వాళ్ళు కూడా నిజంగానే లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్తే ఒక పని చేయండి సార్. వాళ్ళు సరే మీరు లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఆ లీగల్ ఇష్యూస్ ఏంటో మాకు చెప్పండి. ఏ లీగల్ ఇష్యూస్ వస్తున్నాయో మీరు ఒక మీడియా సమావేశం ముందు చెప్పండి. ఈ లీగల్ ఇష్యూస్ అని చెప్పేసి చెప్పండి. మీకు సమాధానం చెప్తాం. అవును, నిజంగానే లీగల్ ఇష్యూస్ వస్తాయా లేవా అని చెప్పేసి మేము చెప్తాం. మళ్ళీ ఎందుకంటే నిరుద్యోగులు మాకు తెలుస్తుంది లీగల్ ఇష్యూలు వస్తాయా రావా అని చెప్పేసి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగి మాత్రం అన్యాయం అయిపోతున్నాడు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే నిరుద్యోగి న్యాయం జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగి న్యాయం జరగాలి. ఈ నిరుద్యోగుల ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా త్వరలో వచ్చే సర్పంచ్ ఎలక్షన్ మీద దృష్టి పెడతారు. కానీ ఈ నిరుద్యోగ సమస్య మీద మాత్రం దృష్టి పెట్టాలి అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ కూడా మేబీ ఆగస్టు ఫస్ట్ వీక్లో ఉండొచ్చు. అవసరమైతే మేము కూడా నిరుద్యోగులు న్యాయం చేయకపోతే అవసరమైతే మేము కూడా ప్రతి ఒక్క నిరుద్యోగుడు సర్పంచ్ ఎలక్షన్ నిలబడతాం, బరాబరు పోటీ చేస్తాం మళ్ళీ. కాబట్టి అర్థం చేసుకోండి, నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి, నిరుద్యోగ సమస్యలను తీసుకోండి. ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాల్సిందే, 3 పోస్టులు పెంచాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కాదు. మళ్ళీ ఎప్పుడో గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 2 నోటిఫికేషన్ రావాలంటే మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు అన్నమాట.
మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ చూసుకోలేదు. వాస్తవానికి అసెంబ్లీలో ప్రకటిస్తాం జాబ్ క్యాలెండర్, రెడీగా ఉండండి అని చెప్పేసి కూడా అందరూ పిల్లలందరూ ఈ కలతో ఎదురు చూస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి. ఆ జాబ్ క్యాలెండర్ చూసుకోలేదు. మన అసెంబ్లీలో స్పీకర్ వారు కూడా దాన్ని తిరస్కరించడం చెప్పి చెప్పడం జరిగింది, మన బీఆర్ఎస్లో వాయిదా తీర్మానం పెడితే. కాబట్టి నిరుద్యోగులు న్యాయం చేయండి, నిరుద్యోగులను పట్టించుకోండి, పాలన కూడా సక్రమంగా చేసే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులతో మాత్రం పెట్టుకోకండి సార్ దయచేసి. ఎందుకంటే కొన్ని లక్షల స్టడీ చైర్లు కలుసుకుంటే సీఎం చైర్ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే గతంలో జరిగింది, మళ్ళీ మీకు కూడా జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులకు అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి, వాళ్ళ డిమాండ్లు పరిష్కరించండి. సార్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి వీడియోలు చెప్తే మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరో చెప్పిన మాటలు మీరు వినకండి సార్. సీఎం గారు సార్ దయచేసి ప్లీజ్, రేవంత్ రెడ్డి గారు సార్ మీరు ఎవరో చెప్పిన మాటలు వినకండి. ఒక 50 మంది 100 మంది నిరుద్యోగులు మీరే పిలిపించుకోండి. ప్రతి భవన్కి పిలిపిస్తారా, సెక్రటరీ పిలిపిస్తారా, లేదా మీ ఇంటికి పిలిపిస్తారా, మీరే పిలిపించుకోండి. మా సమస్యలు 1 గంట సేపు డిబేట్ పెట్టుకున్నాం సార్, ఓపెన్ చర్చ. మీరు రండి, మీరు రండి, మీతో పాటు 2 మంత్రులు తీసుకురండి, 2 లాయర్లను తీసుకురండి, 2 ఐఏఎస్లు తీసుకురండి, టీఎస్పీసీ చైర్మన్ తీసుకురండి, టీఎస్ఎల్పీఆర్పీ చైర్మన్ కూడా తీసుకురండి. ఓపెన్ డిబేట్ పెడదాం. మా సమస్యలు ఏంటో మేము చెప్తాం, మీరు దానికి ఏం చేయగలుగుతారో మీరు చెప్పండి. మనం డైరెక్ట్ మనం మాట్లాడుకుందాం సార్. మధ్యలో ఎందుకు వీళ్ళంతా అంటే ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే సభ ఎక్కడో చెప్పి ఎంత వద్దు. డైరెక్ట్ మనం మాట్లాడుకుందాం, మనం డిబేట్ పెట్టుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది సార్. ఫస్ట్ టైం తెలంగాణలో మొట్టసారిగా నిరుద్యోగులతో డిబేట్ పెట్టారు, చర్చలు పిలిపించారు అని చెప్పేసి మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీరు ఏ పోస్టులు వేద్దాం అనుకుంటారో, మేము అడిగే ప్రశ్నలకు ఏ సమాధానం చెప్తాం అనుకుంటారో మీరు చెప్తే మాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే మా సమస్యలను మేము చెప్తాం. ఈ మధ్యలో ఎవరో జరగడం వల్ల మీకు ఒకటి చెప్పి మీరు ఒకటి అర్థం చేసుకొని మీరు ఇంకోటి మాట్లాడి అదేదో నెగిటివ్ మీకు మొత్తం వ్యతిరేకత అవుతా ఉంది. ఈరోజు నిరుద్యోగుల నుంచి అయితే వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఆల్రెడీ మొదలైంది కూడా. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 పోస్టులు మాత్రం ఖచ్చితంగా పెంచాల్సిందే, గ్రూప్ 3 పోస్టులు కూడా ఖచ్చితంగా పెంచాల్సిందే. పెంచే వరకు అయితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు ఆ రోజు అన్నారు మాట ఇచ్చారు కాబట్టి పెంచాలి. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉంటారు కదా, ఆ జాబ్ క్యాలెండర్లో ఉండే 2-3 పోస్టులు ఇప్పుడే యాడ్ చేయండి, అయిపోతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే, న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మేము పోరాడుతూనే ఉంటాం నిరుద్యోగుల తరపున అని చెప్పేసి చెప్తా ఉన్నా. గ్రూప్ 2 వాయిదా కోసం కూడా మనం వాస్తవానికి కొట్లాడింది గ్రూప్ 2 పోస్టుల నుంచి వాయిదా కానీ వాస్తవానికి ఆ రోజు మనం కూడా గట్టి కొట్లాడడం. ఏది మన చిక్కడపల్లి సెంటర్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వరకు భారీ ర్యాలీ తీసి నైట్ 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూర్చోవడం జరిగింది, అక్కడి నుంచి లేవకుండా. అలాగే మన చిక్కడపల్లి సెంటర్ లైబ్రరీలో కూడా ఆ రోజు అక్రమంగా అరెస్టులు చేసి నైట్ 7 తీసుకుపోయి ఉదయం 2 రోడ్డు మీద వదిలిపెట్టి నడి రోడ్డు మీద వదిలిపెడితే ఏదో ఒకటి వచ్చి లారీ గీరు వచ్చి మన రూమ్కి రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులుగా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మనకు న్యాయం జరిగేంత వరకు కూడా మనం పోరాటం చేద్దాం. ఖచ్చితంగా 2-3 పోస్టులు పెంచేంత వరకు అయితే మళ్ళీ ఉద్యమం ఆగదు. అవసరమైతే మళ్ళీ ఉద్యమం మొదలు పెడదాం. ఖచ్చితంగా 2లో కనీసం ఒక 1500 పోస్టులు అనేది పెంచాలి. గ్రూప్ 2లో 1500 పోస్టులు చేయాలి కనీసం. గ్రూప్ 3లో కనీసం తక్కువలో తక్కువ 2000 పోస్టులు చేయాలి. ఇది మా మెయిన్ డిమాండ్.